మహిమ కలుగుగాక. ప్రియ దేవుని బిడ్డరా, ఉదయం కాలం ఈ దినం దేవుని వాగ్దానం చూస్తూ దేవుని నామాన్ని మహిమపరుస్తున్న ప్రియాతిథి దేవుని బిడ్డలందరూ ప్రత్యేకమైన వందనాలు ఉంటారా? మీ అందరూ బాగున్నారా? ఆత్మీయంగా ప్రతిదినం వస్తున్న వాగ్దానం చూస్తూ దైవికంగా దీవించబడుతున్నారా? ఈ రోజు దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడు చూద్దామా? పరిశుద్ధ లేఖన గ్రంథం నుంచి నిర్మాకాండం 20వ అధ్యాయం 12వ వచనం చదువుకుందాం. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడు అన్నట్లు నీ తల్లిని నీ తండ్రిని సన్మానించుము. ఈరోజు దేవుడు వింటారా? దేవాది దేవుడు మనకి ఇచ్చిన అద్భుతమైన ఆజ్ఞలన్నింటిలో కూడా ప్రధానమైన ఆజ్ఞ, నీవు నీ దేశంలో దీర్ఘాయుష్మంతుడు అన్నట్లుగా నీ తల్లిని నీ తండ్రిని సన్మానించమని దేవాది దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి ఈరోజు ఫాదర్స్ డే సందర్భంగా దేవుడు వింటారా, ఈ భూమి మీద మన పేరు గొప్పవానిగా ఉన్నతమైన భవిష్యత్తును అధిరోహించడానికి తల్లిదండ్రులు ప్రాముఖ్యమైన పాత్ర మన జీవితంలో వారు ముందుకు కొనసాగించడంలో వారు పోషిస్తూ ఉన్నారు. కాబట్టి నీ తల్లి నీ కొరకు ఎంతో కష్టపడి ఉండొచ్చు, నీ తండ్రి నీ కోసం ఎంతో ప్రయాసపడి ఉండొచ్చు. ఈరోజు నువ్వు ఒక మంచి పొజిషన్లో ఉన్నావు అంటే, ఈరోజు నువ్వు ఒక మంచి స్థానంలో ఉన్నావు అంటే ఖచ్చితంగా ఈ ఇరువురి యొక్క కష్టార్జితమే ఈరోజు మనల్ని ఈ స్థితిలో ఉంచింది. కాబట్టి దేవాది దేవుడు ఒకటే తెలియజేస్తున్నాడు, నీ తల్లిని నీ తండ్రిని జ్ఞాపకం చేసుకో, వారిని సన్మానించు. సన్మానించడం అంటే వారి ప్రేమను అర్థం చేసుకుని వారి పట్ల గౌరవంగా మర్యాదగా నువ్వు నడుచుకోవడమే వారికి సన్మానించాలంత గొప్ప ఆశీర్వాదకరమైన ఒక అద్భుతమైన మంచి అవకాశంగా వారు భావిస్తారు. కాబట్టి తల్లి కలిగిన తర్వాత తండ్రి మనల్ని ఎంతో పోషిస్తాడు, ఎంతో సంరక్షిస్తాడు. తల్లి కడుపులో ఒకవేళ మనం ఉంటే మహా అయితే 9 నెలలు మనం ఉంటాం. కానీ భూమి మీదకి వచ్చిన దగ్గర నుంచి తండ్రి పరిరక్షణలో మనం స్కూల్స్కి వెళ్తూ ఉంటాం, కాలేజెస్కి వెళ్తూ ఉంటాం. వివాహం విషయంలో ఇక తదుపరి ఏ బాంధవ్య విషయంలో తండ్రి ఎంతగానో మనల్ని భరిస్తూ ఉంటాడు, మనల్ని నడిపిస్తూ ఉంటాడు. కాబట్టి ఈరోజు దేవుడు వింటారా, ఫాదర్స్ డే సందర్భంగా మీ తండ్రులను జ్ఞాపకం చేసుకోండి, వారిని ప్రేమించండి, వారిని గౌరవించండి. తండ్రి నాకేమి ఇచ్చాడు, నాకేం చేశాడు అని ఆలోచన, కానీ ఈ భూమి మీదకి నువ్వు రావడానికి అతని ప్రాముఖ్యత, అతని పాత్ర కూడా ఎంతైనా ఉంది. కాబట్టి ఈరోజు ఈ భూమి మీద నువ్వు ఉన్నావు అంటే నీ తండ్రిని దేవుడు ఆ రీతిగా నీకు ఇచ్చి ఉన్నాడు కనుక ఏ తండ్రిని దేవుడు నీకు ఇచ్చాడో ఆ తండ్రిని ప్రేమించు, గౌరవించు, అతని పట్ల సన్మానించే విధంగా నువ్వు నడుచుకోవడం అనేది దీర్ఘాయుష్మంతునిగా నిన్ను దీర్ఘకాలం బ్రతికే విధంగా, దీర్ఘాయువు అంటే అది ఎక్కువ కాలం బ్రతికే విధంగా దేవుడు నీకు సహాయం చేయబోతున్నాడు. రెండోది, ఈ భూమి మీద తల్లిదండ్రులు ఒక వ్యక్తికి ఏ విధంగా ఉంటారో, తల్లిదండ్రులు లేకుండా ఏ బంధువులు లేకుండా ఒక వ్యక్తి ఉండొచ్చు, కానీ తల్లి లేకుండా తండ్రి లేకుండా ఈ భూమి మీద ఎవరికి ఉండరు. దేవుడు బిడ్డారా, ఖచ్చితంగా తల్లిదండ్రులు ఉంటారు. ఆ బిడ్డ వారి ద్వారా నీ భూమి మీదకి వస్తాడు. అలాగే ఆత్మీయ తల్లిదండ్రులు కూడా నీకు ఉంటారు. ఈ భూమి మీద ఆత్మీయ తల్లిదండ్రులు లేకుండా ఏ బిడ్డ కూడా ఉండరు అనే విషయాన్ని నువ్వు గ్రహించాలి. ఇప్పుడు వరకు నీకు మందిరం లేదా, సహవాసం లేదా, సేవకులు లేరా, మంచి ఆత్మీయ తల్లిదండ్రులు నీకు లేరా? ఖచ్చితంగా దేవుడు నీకు నిర్ణయించాడు, నీకు ఏర్పరిచాడు. వారిని జ్ఞాపకం చేసుకుని వారి దగ్గరికి వెళ్ళడం నీకు మంచిది, నీకు క్షేమము, నీకు ఎంతో భద్రత. ఒకవేళ నేను ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలి, ఎవరిని అంగీకరించాలని నువ్వు ఆలోచిస్తూ ఉంటే నీతో మాట్లాడతాడు. ఖచ్చితంగా వాక్యం ద్వారా, అద్భుతాల ద్వారా, ఆశ్చర్య కార్యాల ద్వారా, ఏదో ఒక దైవజనుడి ద్వారా నువ్వు ఆకర్షించబడతావు. ఆ సేవకుని ఎదురు నువ్వు వెళ్తే అతడే నీకు ఆత్మీయ తండ్రిగా, ఆత్మీయ తల్లిగా వారు నిన్ను నడిపిస్తారు, నిన్ను పోషిస్తారు. ఆత్మ సంబంధంగా నిన్ను ఆత్మీయ ఆశీర్వాదం పొందుకునే విధంగా ఈ భూమి మీద వారు పనిచేస్తారు. ఏమని చదివిస్తుందంటే, తల్లిదండ్రుల మాట అయినా ఒకవేళ తప్పిపోమేమో, కానీ దేవుడి సమక్షంలో దైవజనుల మాట ఎన్నటికీ కూడా తప్పిపోదని దేవుడు తెలియజేస్తున్నాడు. ఈ భూమి మీద శారీరక తల్లిదండ్రులు మనకు అవసరం, కానీ అన్ని విషయాలు వారు చెప్పలేదు, వారు చేయలేదు. మన మీద ప్రేమతో, ఆప్యాయతతో చెప్తే ఏమైపోతామో, లేకపోతే ఇలా చేస్తే వీళ్ళు ఎలా నడుచుకుంటారో అని ఒకవేళ వాళ్ళు కంగారుతో ఒకవేళ చెప్పలేరేమో, కానీ నీవు దేవుని సన్నిధికి వస్తే నీ ఆత్మీయతని ప్రతి విషయం నువ్వు ఎలా నడుచుకోవాలి, ఎలా వెళ్ళాలి, ఎలా దీవించబడాలి, ఎలా మేలు పొందుకోవాలి, సమస్తం ఆ పరమ తండ్రి, ఈ భూమి మీద ఉన్న తండ్రి ద్వారా సమస్తం నిన్ను నడిపిస్తాడు. కాబట్టి ఆ పరలోకమందు ఉన్న తండ్రే ఈ భూమి మీద నీకంటూ ఒక తండ్రిని, తల్లిని ఏర్పరిచాడు. కాబట్టి స్వస్థత పొందుకున్న తర్వాత ప్రభువైన యేసుక్రీస్తు అంటాడు, నీ సంఘానికి వెళ్ళి యాజకునికి నీ దేహాన్ని కనపరచు. యాజకుడికి చెల్లించమని ఎందుకు చెప్తాడంటే, ఈ భూమి మీద నీకంటూ ఒక యాజకుడు ఉన్నాడు, ఒక దైవజనుడు ఉన్నారు, ఒక ఆత్మీయ తండ్రి ఉన్నాడు. ఆ తండ్రి దగ్గర నువ్వు వెళ్ళాలి, ఆ సంఘంలో నువ్వు ఉండాలని
దేవుడే తెలియజేస్తూ ఉండగా, వీరికి నువ్వు నమ్మకంగా ఉంటే, వీరిని నువ్వు సన్మానిస్తూ ఉంటే నీకు దీర్ఘాయుష్మంతుడిగా దేవుడు, దీర్ఘాయుష్మంతురాలుగా దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు, నిన్ను హెచ్చించబోతున్నాడు. కాబట్టి ఫాదర్స్ డే సందర్భంగా మీ తండ్రులను, మీ తల్లులను సన్మానించండి, వారిని జ్ఞాపకం చేసుకోండి. వారిని ఎప్పుడు బ్యాడ్ రోమర్స్తో, చెడుత్వంతో వారిని కోసివేయకు. తెలిసి తెలియక చిన్న చిన్న పొరపాట్లు ఎవరికైనా జరుగుతూ ఉంటాయి, కానీ వాటన్నిటిని గొప్ప ప్రేమతో, గొప్ప మనసుతో, ఒక పెద్దరికంతో నువ్వే వాటిని కప్పేసి ధైర్యంగా ముందుకు వెళ్ళాలని దేవుడు నీతో మాట్లాడుతుండగా బట్టి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధ మహోన్నత గొప్ప దేవ, ఈ దినము మీరు మాతో మాట్లాడిన బలమైన వాక్కును బట్టి నీకే మహిమ. ఎంతమందితో ఈ వాక్కుని ఇస్తున్నారు, ప్రతి ఒక్కరు వారి తండ్రులను జ్ఞాపకం చేసుకుంటూ, వారి తండ్రుల పట్ల ప్రేమగా, ఆప్యాయతగా సన్మానించే విధంగా వారి గురించి నడుచుకోబోతూ ఉండగా వారికి మంచి మనసు బట్టి, ఎంతమందికి సంఘం లేదో, సహవాసం లేదో, వారందరూ కూడా మంచి సంఘంలో చేర్చబడాలి, మంచి ఆత్మీయ దగ్గర పెరగాలి, ఆత్మీయ తండ్రి దగ్గర గొప్పవారిగా వారి చేతుల ద్వారా ఆశీర్వదించబడే గొప్ప తండ్రిగా ప్రతి బిడ్డకు దయచేస్తూ నీ నామాన్ని మహిమ తెచ్చుకోమని ప్రభువైన యేసుక్రీస్తు నామమున పేరిట అడిగి వేడుకుని ప్రార్థిస్తూ ఉన్నాము గొప్ప తండ్రి. ఆమేన్. మంచి లైక్, షేర్, కామెంట్ చేసి దయచేసి సిద్ధపడండి. మరి ఈ యొక్క ఫాదర్స్ డే సందర్భంగా తండ్రులైన ప్రతి ఒక్కరికి కూడా హ్యాపీ ఫాదర్స్ డే. ప్రతిరోజు